ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 20వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడు నెరవేర్చబడునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈ ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా దేవుడే నీకు నిత్యము వెలుగుగా ఉండును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉంటామో, ఎవరిని బట్టి నీవు ధైర్యము అనుకుని కొనసాగుతూ ఉన్నావో, ఏ ఘనమైన స్థితిని బట్టి ఇది నిత్యం నా యొద్ద ఉంటుంది అనుకుని నీవు నమ్మి మోసపోతూ ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానము దేవుని గ్రంథాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. ఎవరంటే నీకు నిత్యము నిన్ను వెలుగుగా ఉండి నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించేది దేవుడు. ఎందుకనగా నీకున్నటువంటి వ్యాపారం నిన్ను కృంగదీయొచ్చు, నీకున్న అధికారం నీ యొద్ద నుండి పోవచ్చు, నీకున్నటువంటి శక్తి నీలో నుండి నశించవచ్చు, నీలో ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యము అందము నీలో నుండి వెళ్ళిపోవచ్చు. కానీ నిత్యము నిలిచేది, నిత్యము ఉండేది, నిత్యము నిన్ను వెలిగించేది దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి దేవుని నీవు కలిగి ఉన్నందుకు సంతోషించు. అట్టి దేవుడిని నీవు ఆధారం చేసుకున్నందుకు ఆనందించు. అట్టి దేవుడే నీతో మాట్లాడుతున్నందుకు ధైర్యంగా ఉండు. అట్టి దేవుని నీవు హృదయపూర్వకంగా ఆరాధించు. హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని నీకు లోబడి బ్రతుకు. అట్టి దేవుని యందు నీవు భయభక్తులు నిలిపి ఆయనకు లోబడి క్రమశిక్షణలో విధేయత చూపుతూ నువ్వు ముందుకు కొనసాగే వ్యక్తిగా జీవిస్తే నీ జీవితము ధన్యకరము, సంతోషకరము, ఆనందకరముగా ఉంటుంది. బహుశా ఈరోజు నీకు ఏడ్పు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, కష్టాలలో నీవున్నా దేవుడు నిత్యము నిన్ను వెలిగించును, నిత్యము నిన్ను ఆశీర్వదించును గనుక ఆ దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పు ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి నిత్యము మీరే వెలుగుగా ఉండి వారిని వెలిగించి బలపరిచి కృప చూపి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడయుండి ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.